ఇంటర్నెట్ అనేది ఓషన్ లాంటిది అనొచ్చు. ఎందుకంటే ఎన్నో రకాల సర్వీసెస్ ఇంకా కంటెంట్ అన్నది మనం ఆన్లైన్లో ఎక్స్పీరియన్స్ చేస్తుంటాం, ఇంకా కన్జ్యూమ్ చేస్తుంటాం. ఈ ఇంటర్నెట్లో చాలా గుడ్ అండ్ బ్యాడ్ స్టఫ్ ఉంటాయి. కొన్ని సైట్స్ అండ్ అకౌంట్స్ అయితే చాలా విచిత్రంగా అక్కడ ఎంతో డార్క్ ఇంకా గోర్ స్టఫ్ జరుగుతూ ఉంటుంది. బట్ ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక యూనిక్ స్టోరీ. చాలా తక్కువ మంది వినుంటారు, వినటానికి చాలా విడ్డూరంగా ఉంటుంది. అదే ద రెడ్ రూమ్. మే 1986 జాన్ నేషనల్ హైవేలోని ఒక కన్వీనియన్స్ స్టోర్లో పార్ట్ టైమర్గా చేస్తుండేవాడు. తన షిఫ్ట్ కేవలం 3 గంటలు మాత్రమే, కాకపోతే అది నైట్ షిఫ్ట్. ఎప్పటిలానే తన షిఫ్ట్కి వెళ్ళాడు. మిడ్ వీక్ అవ్వటంతో హైవే చాలా వరకు ఖాళీగానే ఉంది. చాలా తక్కువ మంది తిరుగుతుంటారు. తన షిఫ్ట్ ఎప్పుడైపోతుందా అని అనుకుంటూ మెల్లగా స్టోర్ని సర్దుకుంటున్నాడు. ఇంతలో 2 కాలేజ్ స్టూడెంట్స్ వచ్చి కొన్ని స్నాక్స్ కొనుక్కుంటున్నారనమాట. ఒక్కొక్క స్నాక్ బార్కోడ్ స్కాన్ చేస్తూ ఆ స్టూడెంట్స్ మాట్లాడుకుంది వింటుంటాడు. ఏంటి నిజంగానా? అవునా? అదేదో రెడ్ రూమ్ ఆడుతున్నాడంట. అప్పటి నుంచి కాలేజ్కి రావటం లేదా వాడు? అవును, కొన్ని రోజులు రాలేదు, తర్వాత తెలిసింది అని ఆ స్టూడెంట్స్ బిల్ చేసి వెళ్ళిపోతారు. రాత్రి 11 అవుతుంది. తనకేమీ తోచక వాళ్ళ ఫ్రెండ్ చేస్కి కాల్ చేసి మాట్లాడుతుంటాడు. మాటల్లో ఆ స్టూడెంట్స్ చెప్పిన రెడ్ రూమ్ గురించి నీకేమైనా తెలుసా అని చేస్ని అడుగుతాడు జాన్. లేదురా, నాకేం తెలీదు, నేను ఏం వినలేదు దాని గురించి. సరే, నేను దాన్ని చూస్తా అని కాల్ చేసి పెట్టేస్తాడు చేస్. సరే, మనమే చూద్దాం పోనీ అని తన కౌంటర్లో ఉన్న కంప్యూటర్ ఓపెన్ చేసి ఫస్ట్ న్యూస్ చూస్తాడు. రెడ్ రూమ్ మీద మెయిన్ హెడ్డింగ్ బోల్డ్ లెటర్స్తో తనకి ఒక ఆర్టికల్ కనపడుతుంది. దీనికి కారణం ఆ రెడ్ రూమేనా అని. కింద డీటెయిల్స్ చదివాడు. ఎవరో ఒక అబ్బాయి కొన్ని రోజుల క్రితం కనపడడం లేదని, తను కనిపించకపోవడం ముందు తన ఫ్రెండ్స్తో రెడ్ రూమ్ గురించి మాట్లాడుతున్నాడని, తన రెడ్ రూమ్ని ఓపెన్ చేశాడని, కాలేజ్లో కూడా ఇట్లాగా దాని గురించి మాట్లాడుతూ ఉండేవాడని ఆర్టికల్లో ఉంది. అప్పుడు జాన్ రియలైజ్ అయ్యాడు, అరే తిను మా ఏరియా అబ్బాయి అని. తనకి ఇంకా రెడ్ రూమ్ మీద ఇంట్రెస్ట్, ఆసక్తి పెరిగింది. తన ఫ్రెండ్ నుంచి రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. అయినా రెస్పాన్స్ లేదు. గంట అయ్యింది. ఫోన్ చేద్దామా అనుకుని టైం చూశాడు. 1:45 అయింది. సో పడుకున్నావా అని మెసేజ్ చేశాడు చేస్కి. నో రిప్లై. సో జాన్ ఆ రెడ్ రూమ్ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నాడు. తన కౌంటర్లో ఉన్న పీసీలో రెడ్ రూమ్ యాక్సెస్ గురించి సెర్చ్ చేస్తున్నాడు జాన్. అప్పుడు తనకి ఒక లింక్ కనిపించింది రెడ్ రూమ్ యాక్సెస్కి. క్లిక్ చేశాడు. ఏమీ కనపడలేదు. మళ్ళీ క్లిక్ చేశాడు. ఏమీ జరగలేదు. ఇదేదో పనిచేయని లింక్లా అనిపించింది ఇంకా జాన్కి. 5 minutes తర్వాత తన పీసీ స్క్రీన్ మీద రెడ్ కలర్ విండో పాపప్ అయింది. డూ యూ లైక్ అని. విండో క్లోజ్ చేశాడు. అది మళ్ళీ పాప్ అయింది స్క్రీన్ మీద, డూ యూ లైక్ అని. అలా తను ఆ విండోని క్లోజ్ చేస్తూ ఉన్నాడు. అది ఓపెన్ అవుతూ ఉంది. మళ్ళా క్లోజ్ చేస్తున్నాడు. అది అలాగే ఓపెన్ అవుతూ ఉంది. సడన్గా విండోలో కొత్త టెక్స్ట్ కనిపించింది. ఈసారి డిఫరెంట్గా డూ యూ లైక్ ద రెడ్ రూమ్ అని రాసింది. ఇంకా దానికి వెనక నుండి ఒక చిన్న పిల్లల గొంతుతో ఇలా ఆడియో వచ్చింది, డూ యూ లైక్ ద రెడ్ రూమ్ అని. అప్పుడు సడన్గా తన కంప్యూటర్ పీసీ డెస్క్టాప్ స్క్రీన్ అంతా బ్లాంక్ అయిపోయింది. దాని మీద కొన్ని పేర్లు ఒకటి తర్వాత ఒకటి పాపప్ అవుతూ ఉన్నాయి. ఆ పేర్లలో తనకి తెలిసిన పేరు కనపడింది ఒకటి. తను ఎవరికైతే రెడ్ రూమ్ గురించి చెప్పాడో ఆ ఫ్రెండ్ చేజ్ అని. చేస్కి కాల్ చేశాడు. తనకి ఫోన్ కలవడం లేదు. తనే చేజ్ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాడు టెన్షన్తో. బయటకు వెళ్తుండగా థర్డ్ అని పెద్ద సౌండ్తో సడన్గా మెయిన్ డోర్ క్లోజ్ అయింది. డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేశాడు. డోర్ ఓపెన్ అవ్వట్లేదు. ఎవరన్నా వచ్చి తలుపు తీస్తారేమో అని అలాగే చాలాసేపు అరుస్తూ తలుపు కొడుతూనే ఉన్నాడు. అప్పుడు సడన్గా తనకి ఒక వాయిస్ వినిపించింది. అది ఆ కంప్యూటర్లో నుంచి వస్తుంది, డూ యూ లైక్ ద రెడ్ రూమ్ అని. ఇంతలో మెల్లగా డోర్ ఓపెన్ అయింది వెనక నుంచి. మరుసటి రోజు స్టోర్ మార్నింగ్ వర్కర్స్ వచ్చి చూస్తే ఆ కౌంటర్ అంతా ఎర్రగా రక్తంతో వాసన వస్తూ నిండిపోయింది. సీలింగ్ మీద పెద్ద అక్షరాలతో డూ యూ లైక్ ద రెడ్ రూమ్
అని రాసి ఉండటం గమనించారు. కింద బాడీని ఐడెంటిఫై చేసినప్పుడు తెలిసింది నవ్వుతున్న ఫేస్తో జాన్ కింద పడి చనిపోయి ఉన్నాడని. ద రెడ్ రూమ్ లాంటి స్టోరీస్ మీరు ఎప్పుడన్నా విన్నారా? ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? మీ థాట్స్ ఏంటి రెడ్ రూమ్ మీద? కింద కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేయండి. ఇంటర్నెట్లో బ్రౌజింగ్ చేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్త. సో అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్, దిస్ ఈజ్ టీమ్ అండ్ క్వీన్. స్టే సేఫ్.